శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 23వ నుంచి ఈరోజు చదువుతున్నాము. నాకేమైనా ఇల్లు ఉందా, సంసారం ఉందా, నాకు డబ్బుతో ఏమవసరం, అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుతో హత్య చేసిన వారిని అవి కల్పాంత వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తుల్లో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు దేవునికి అర్పిస్తానని మొక్కుని తర్వాత మర్చిపోయాడు. తర్వాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు 4గింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలైంది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణభిషతో అడిగాను. ఇక రెండో విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్న ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సృష్టిగా పెట్టాడు. అక్కడ ఒక అలమారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఊడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకొని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీన వదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెడుతున్న ఒక ఫకీర్ అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండడం గమనించాడు. నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెబుతాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరల లభింపచేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేయగా ఆ ఫకీరు నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. తరువాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి వలననే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అట్లే వారికి పల్లెలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సముద్రం, నావ, నావికుడు వారికేం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం? జన్మంతా చెట్టు కిందే గడిపే వారికి దొంగలు దోచుకుని పోయేటంత సంపద ఎక్కడ నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంభవించిన పూర్వకథ కావచ్చు. మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నాడు. 48వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.